మా దీపావళి లక్ష్మీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా నైవేద్యాలు పెట్టేసుకున్నాను. మేము దొంతులు పెట్టుకుంటామండి. సో ఇంకా దొంతులు పెట్టుకున్నాను. అక్కడ చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్ కలర్వి దొంతులు. అక్కడ అవి నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము కొత్తిళ్ళు కట్టుకున్నప్పుడు మేము కొత్తింట్లో పెట్టుకున్నామండి. సో వాటిని అట్లాగే భద్రంగా దాచాను. నాకు చిన్న తల్లి 3rd ప్రెగ్నెన్సీలో చిన్న తల్లి ఉండే కదా నా పొట్టలో, అప్పుడు దాన్ని మంచిగా వేరే కలర్ ఉండేనండి. కొంచెం నేను డెకరేట్ చేసుకున్నాను కలర్ అది వేసి. అండ్ ఈ మధ్య కొత్తింట్లోకి వచ్చిన తర్వాత చిన్నుబాబు షెల్ఫ్లో నుంచి పడేయడం వల్ల చిన్న క్రాక్ అయితే వచ్చింది. బట్ అయినా కూడా మా అమ్మ జ్ఞాపకం కాబట్టి ఇంకా గుళ్ళో పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇయర్ కొత్తింట్లోకి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు ఉంటే మా అమ్మ ఇప్పించేదండి కొత్త దొంతులు. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్త దొంతులు మళ్ళీ పెట్టుకోవడానికి అట్లా అమ్మ వాళ్ళు అయితే ఇప్పిస్తారు. సో నాకు లేరు కాబట్టి మా వదినమ్మ అండి. లాస్ట్ టైం మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మా వదిన అన్నయ్య వచ్చారు కదా, శ్రీను అన్నయ్య, అనిత వదిన. సో వదినమ్మ అయితే తీసుకొని వచ్చారు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సడన్గా తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు నన్ను. అండ్ దొంతులు అయితే ఎంత చక్కగా ఉన్నాయో కదా అండి. 2 జతలు అయితే తీసుకొని వచ్చారు వదిన. అండ్ ఇంకా నా దగ్గర ఉన్న ఆవు లేగదూడ బొమ్మలు, ఇవి కొంచెం సిమెంట్ బొమ్మలు లాగా ఉంటాయి కదా అండి, సున్న బొమ్మలు. సో అలాంటివి అయితే పెట్టుకున్నాను ఇటువైపు అటువైపు. అండ్ ఇక్కడనేమో మా గృహప్రవేశంలో నా ఫ్రెండ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఆవు లేగదూడ ఉంది కదా, ఇది వెండి విగ్రహం అండి, నా ఫ్రెండ్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా వెండి విగ్రహమే, రాధాకృష్ణులది. సో ఇది కూడా గృహప్రవేశంలో మా ఫ్రెండ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ వెండి విగ్రహాలన్నీ వాళ్ళ పెట్టుకున్నాను పూజలో. ఇంకా ఇక్కడ బుజ్జి గణపయ్య విగ్రహం ఉంది కదా అండి, వెండి విగ్రహం. నేను క్లారిటీగా చూపిస్తున్నానా? ఎస్, క్లారిటీగా చూపిస్తున్నానండి ఇక్కడ. సో బుజ్జి గణపయ్య విగ్రహం కూడా పెట్టుకున్నాను.